ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు. ఐవీఎఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ఎక్స్ టూరిజం చైర్మన్ అండ్ టీసీసీ ప్రెసిడెంట్ ఆల్సో. సో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఇవాళ దాదాపు 1500 నుంచి 2000 మంది ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బాచుపల్లి, నవీన్ గుప్తా, సురేష్ గారు, నాగరాజు గారు వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు. గత నెల రోజుల నుంచి సోషల్ మీడియా ద్వారా ఒక ఎంట్రీని తీసుకొచ్చేసి చాలామందిని 5 o'clock వరకే అందరినీ రప్పించుకొని ఇలా 5 కిలోమీటర్ల రన్ను సక్సెస్ఫుల్గా నేను కూడా వాళ్ళతో పాటు రన్నింగ్ చేసుకొని నాకు కూడా ఒక గర్వంగా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో 28 రాష్ట్రాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. క్యాన్సర్ మీద కానీ, డ్రగ్స్ మీద కానీ, తాగుడుకు బానిస కావద్దని, బాల్య వివాహాలు చేసుకోవద్దని, ఉమెన్ ఎంటర్ప్రీనర్ తరపున కూడా రాజకీయంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా కూడా మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది. ఇలా తలసేమియా వ్యాధిగ్రస్తులకు 6000 యూనిట్లను కూడా గత 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క జిల్లాలలో కూడా యూత్ పరంగా కానీ, పోలీసులు కానీ, డాక్టర్లు కానీ అందరూ కూడా బ్లడ్ ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు నెలకు 2 సార్లు బ్లడ్ ఇవ్వకపోతే వాళ్ళు చనిపోతారు. ఇలా టూరిజం నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టెంపుల్ టూరిజం కానీ, హెల్త్ టూరిజం కానీ మేము చార్మినార్ నుంచి గోల్కొండ కిలా వరకు కూడా 10 కిలోమీటర్స్ రన్ కూడా చేసినాం. సైక్లింగ్ కానీ, ఇలా నెక్లెస్ రోడ్లో ఎన్నో కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇలా కుకట్పల్లి ఏరియాలో, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో, ఇలా బాచుపల్లి దగ్గర బ్రహ్మాండంగా ఇలా మా బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి గారికి కానీ, వాళ్ళకి మన ఇంకా సర్కిల్ ఇన్స్పెక్టరు సతీష్ గారికి, ప్రశాంత్ గారికి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఈగల్ టీమ్స్ ద్వారా కూడా ఇది డ్రగ్స్ మహమ్మారిని కంట్రోల్ చేసే విధంగా, ప్రతి ఒక్క బార్డర్లో కూడా కఠినంగా శిక్షలు వేసే విధంగా, డ్రగ్స్ అమ్మినా కొన్నా కానీ యూత్కు ముఖ్యంగా బానిసలు కాకుండా వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యి కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఈ డ్రగ్స్ మహమ్మారికి బానిసలు అవుతారు. వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ఇంకొక కార్యక్రమం. ఒక వ్యక్తి ఇంట్లో డ్రగ్స్కి అడిక్ట్ అయితే కనుక, సో వాళ్ళ కుటుంబమే కాకుండా పక్కనున్న సొసైటీ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో దానికి అంటే ఎలాంటి బాధ్యత, అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇంకా ఈ డ్రగ్స్ ఇప్పటివరకు అయితే 50% అంటే ఇంకా తగ్గించామనే అనుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ కానీ, జనరల్ అవేర్నెస్ ఆఫ్ పబ్లిక్ ఆల్సో, సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు రావాలి? ఇంకా ఏంటంటే ఇప్పుడు స్కూల్ లెవెల్లో కూడా ఇప్పుడు మనం స్కూల్లో చదువుకునేటప్పుడే ఒక పాఠ్యాంశం లాగా రావాలి. ఇలా తెలుగు సబ్జెక్టులో కానీ, లేకపోతే ఈ సోషల్ సబ్జెక్ట్ కానీ, ఏదో ఒక సబ్జెక్ట్లో డ్రగ్స్ తీసుకుంటే ఇంత మనకు బానిసలైతాం, డ్రగ్స్ తోటి మనం ప్రాణాన్ని కూడా పోగొట్టే పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులకు అన్యాయం చేసిన వాళ్ళమైతాము, చదువు చెప్పిన గురువుకు అన్యాయం చేసిన వాళ్ళు వస్తాము, సమాజానికి కూడా ఒక చీడపురుగులాగా మనం తయారవుతాం అనేది వాళ్ళకు ఒక పాఠ్యాంశం లాగా పెట్టాలనేది కూడా నేను ప్రభుత్వ తరఫున కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇవి కఠినమైన శిక్షలు, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇలా 3 కమిషనరేట్లు ఉన్నాయి మనకు, సైబరాబాద్ కానీ, రాచకొండ కానీ, సిటీ కమిషనరేట్ కానీ, ఇవన్నీ కమిషనరేట్ల కూడా పోలీస్ వ్యవస్థను డ్రగ్స్ కోసం కూడా స్పెషల్ టీం ఉంది, టాస్క్ ఫోర్స్ టీం. వాళ్ళందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళు రాజకీయ నాయకుల ఇంకో పిల్లల ఎవరైనా సంబంధం లేదు, ఎవరైనా కానీ వాళ్ళ శిక్ష పెట్టాల్సిందే, జైలు వేయాల్సిందనే ఒక. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లోనే ఇవాళ రేపు మనం చాలా చూసాము. అంటే మొన్న మంగ్లీ కేసు అవ్వనివ్వండి, దాని తర్వాత మొన్న జరిగిన ఐవీఎఫ్ అంటే ఈ కిట్టి పార్టీస్ కానీ, పార్టీస్లో కానీ, తర్వాత పర్సనల్ పార్టీస్ కానీ, ప్రైవేట్ పార్టీస్ అని, సో ఇలాంటి వాటిలో కూడా డ్రగ్స్ ఇంకా సప్లై జరుగుతోందని ఇంటర్నల్గా తెలుస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మొయినాబాద్లో కానీ, ఎక్కడైనా కానీ, చిలుకూరు దగ్గర కానీ ఫామ్ హౌస్లు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క ఫామ్ హౌస్లో కూడా రైడ్ అవుతుంది. అది ఓన్లీ లిక్కర్ పరంగా పర్మిషన్ లేకున్నా, ఒకవేళ డ్రగ్స్ కూడా వాళ్ళు లిక్కర్లో కలుపుకొని కానీ, వాటర్లో కలుపుకొని కానీ, ఒక చిన్న పాన్ షాప్లోకి పోయేసి ఆ పాన్లో కూడా నువ్వు డ్రగ్స్ వేసుకునే విధంగా కూడా ఇలా పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక టైప్గా వాళ్ళు ఎట్లా లేకపోతే వాడు నిద్ర పట్టదు వానికి. అటువంటి బానిస కావద్దనే ఉద్దేశంతో రైడింగ్స్ కూడా ఫుల్ చేస్తారు. పోలీసు వాళ్ళకు కూడా కంట్రోలింగ్ లేకుండా ఇష్టం ఉన్నట్టుగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా మనకైతుంది. ఇంకా తెలంగాణ కన్నా ఘోరంగా వేరే రాష్ట్రాలలో ఉన్నది. గోవాలను అయితే అసలు విచ్చలవిడిగా ఉంటుంది. ఏ టిఫిన్ సెంటర్కి పోయినా కానీ నీకు డ్రగ్స్ దొరుకుతాయి. ఇక్కడ అట్లా కాదు. ఇదేంటంటే కఠినంగా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా సీరియస్గా దీన్ని ముందుకు తీసుకుపోతుంది ఈగల్ టీం ద్వారా. అన్న మీరు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నారు, ఇప్పుడు టీసీసీ జనరల్ సెక్రటరీ. సో మీకు గవర్నమెంట్లో ఇంకా ఎలాంటి చర్యలు రాబోతున్నాయి? 100%. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. 33 జిల్లాలలో జిల్లా అధ్యక్షులు కూడా ఉంటారు. కాబట్టి ఇలా ఎస్ఐఆర్ ద్వారా కూడా ఓటింగ్ వ్యవస్థ ఎక్కడ కూడా దొంగోట్లు ఉండకుండా ఏదైతే వాళ్ళు ప్లాన్ చేస్తారో, ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టేసి ఎవరైతే మైనార్టీ ఓట్లు ఉండని, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓటు బ్యాంకు ఉండే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సేమ్ టైం కూడా గాంధీ భవన్లో మీటింగ్స్ అయినప్పుడు కూడా డ్రగ్స్ మహమ్మారి మీద కూడా ఉక్కుపాదం మోపాలే,
ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఇలా 50 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. 50 లక్షల మంది కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో ఒక స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక వ్యవసాయం నేర్చుకునే తల్లిదండ్రులు కూడా వాళ్ళకు గ్రామీణ ప్రాంతంలో ఉండి కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తారో, వాళ్ళు హైదరాబాద్లో చదువుకుంటారు, వాళ్ళు హాస్టల్లో ఉంటారు, హాస్టల్లో కూడా ఏం చేస్తారు అనేది కూడా వాళ్ళకి తెలియదు పాపం. అటువంటి వాళ్ళకు కూడా ఒక గీత బోధలాగా చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా మా కాంగ్రెస్ పార్టీ కూడా పటిష్టంగా ఉన్నది. ఆ గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా దీని మీద అవేర్నెస్ తీసుకొస్తున్నాం. సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, శ్రీనివాస్ గారు అంటున్నారు అంటే ఎవరైతే అవేర్నెస్ అంటే ఎవరికైతే ఈ డ్రగ్ ఎడిక్ట్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీయే కాకుండా సొసైటీ కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని సో దీనికి అగేన్స్ట్గా పోరాడాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ మ్యారథాన్ ఆర్గనైజర్ నవీన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వార్తను కూడా. థ్యాంక్స్ అండి, నమస్తే అండి. మీరు అంటే ఈ మ్యారథాన్ ఆర్గనైజ్ చేయాలని ఎప్పుడు అనిపించింది? అండ్ సే నో టు డ్రగ్స్ అనే కొటేషన్ ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇవాళ రేపు మన సొసైటీని చాలా భ్రష్టు పట్టించేది కూడా ఇదే మెయిన్గా. సో మీ వ్యూ ఏంటంటే అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది ఆర్గనైజ్ చేద్దామని ఫీల్? మా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి ఆదేశాల మేరకు మేము యువతకి ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదని ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాము. ఇది కూడా అన్న మాకు సజెషన్ చేయడం వల్ల సే నో టు డ్రగ్స్ అనేది బాచుపల్లి ఏరియాలో కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, మనకి ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి కొంచెం అవేర్నెస్ తీసుకొద్దాం, మన వల్ల అట్లీస్ట్ 100 పీపుల్ బాగుపడ్డా సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంలో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఈసారి ఎంతమంది వచ్చారండి? ఇప్పుడు మామూలుగా రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? రిజిస్ట్రేషన్స్ అనేది మేము గత 10 రోజులుగా స్టార్ట్ చేశాము. ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా స్టార్ట్ చేసిన ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు 2800 మంది 2800 మెంబర్ రిజిస్టర్ అయ్యారు. మనకి ఈరోజు 1500 to 1600 పీపుల్ పార్టిసిపేట్ చేశారు. ఇది చాలా సంతోషంగా ఉందండి మాకు. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు బాచ్పల్లి లొకేషన్లోనే చేశారు. సో ఇంకా ఫ్యూచర్లో అంటే మొత్తం అంటే హైదరాబాద్ మొత్తం స్ప్రెడ్ చేద్దామని అనుకుంటున్నారా, లేకపోతే అంటే నార్మల్గా మీ కార్యాచరణ? మా కార్యాచరణ అంటే ఆల్రెడీ మా ఉప్పల్ శ్రీనన్న గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లెవెల్లో నెక్లెస్ రోడ్ కానీ ట్యాంక్ బండ్ దగ్గర కానీ మేము ప్లాన్ చేస్తున్నాము. అది కూడా ఈ ఇయర్లోనే మేము చేస్తాము. డ్రగ్స్ అవేర్నెస్ పైన కానీ బతుకమ్మ కల్చర్ యాక్టివిటీస్ లైక్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కానీ అవన్నీ మేము చేస్తుంటామండి. ఈ ఇయర్ కూడా అలాగే చేస్తామండి. సో సే నో టు డ్రగ్స్. సో ఈ మెయిన్ మోటో అంటే మీ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో సో దాని మీద ఇవాళ రేపు చాలా యూత్ కానీ ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఇంకా గవర్నమెంట్ కూడా ఇంకా చర్యలు చాలా తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా ఒక కాల్ సెంటర్ నెంబర్ అలాట్ చేసింది. సో మనము వర్చువల్గా కూడా ఫోన్ చేసి దాంట్లో మనం కన్సల్టేషన్ అవి తీసుకోవచ్చని. సో ఈ ఆస్పెక్ట్స్ మధ్యలో ఇప్పుడు బాచ్పల్లి యువత ఎవరైతే ఉన్నారో మీరు పిలిపించినందువల్ల వచ్చినందుకు సో వాళ్ళకి మీరేం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? మన బాచుపల్లి యువత అనేది చాలా చక్కని దారిలో ఉన్నదని ఈ ఈవెంట్ ద్వారా మనకు అర్థమైంది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ సపోర్టివ్గా ఉన్నారు. ఇలాగే సపోర్టివ్గా ఉంటారని కూడా ఆశిస్తున్నాం. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, నవీన్ గారు చెప్తున్నారు ఇక్కడ బాచుపల్లి యువత ఈ కాన్స్టిట్యున్సీయే కాకుండా సో ఇంకా ఫర్దర్ కూడా నెక్లెస్ రోడ్లో వాటిలో కూడా ఆర్గనైజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. సో చూద్దాం ఇంకా ఇలాంటి యువత ఈ డ్రగ్స్ని వదిలేసి ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళ లైఫ్ని బాగు చేసుకోవాలని కోరుకుంటూ